పాటు పోటీ ఏడవ పని చేసిన ఆడ చేస్తాను కొత్త జగ చెప్తున్నా ఎందుకు నాకు నీ ఆలోచన ఉండొచ్చు కానీ నేను ఏడ గెలవగలుగుతా అది చెప్పగలుగుతా కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయినా అనే పేరు నాకెందుకురా బాబు పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండే అన్నాడు నేను నిజామాబాద్ అడుగుతూ ఇయ్యలే ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రా బాబు చాలా కొత్త తరం వారికి తెలియదు రాజశేఖర్ ఎవరు చెప్పు ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు ఎన్ జనార్దన్ రెడ్డి ఎవరు చెప్పు ఎంతమంది నాయకులను తయారు చేసినా నేను అందరికీ సాయం చేసిన ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగిండ్రో అది నేను పెట్టిన చెట్టే ఇక నాకు టైం వస్తే అన్ని చెప్తా మల్లు అనంతరాము చనిపోతే ఆ తర్వాత అందరికీ సాయం చేసిన వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చిన్నారెడ్డి పదవిలో వచ్చి నాకు సంతోషం చిన్నారెడ్డిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే ఆయన కోదాడులో జూనియర్ అగ్రికల్చర్ ఉంటే పిలిచి జనరల్ సెక్రటరీ చేసిన నేను కేవలం వీకర్ సెక్షన్ కాదు అగ్రకులాల సుధాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఎంతమందికి సాయం చేసిన నేను ఇవాళ అందరికి గుర్తింపు లేదు నేను కేవలం ఆనాడు నాకు 1990లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41 ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు ఇప్పుడేమో పెరిగే లోపలేమో కిందికి చూస్తారు కింద ఉన్నప్పుడు మీదికి చూస్తారు ఇదే ఎక్కడి పంచాయితీ బాబు నేను ఎందుకు కోరుకుంటున్నా అంటే పార్టీ ఇంట్రెస్ట్ లా కడుపు కోసుకుంటే పేగురు బయట పడితే పార్టీకి నష్టమని ఊరుకుంటున్నా నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా నేను కానీ పార్టీ ఇంట్రెస్ట్ లో చెప్తున్నా నాకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే నేను మొన్న రాజ్యసభ కూడా అడగలే నా గొప్పతనం చూడు అడిగితే నేను ఒక పార్టీలో పనిచేసి నాకు కమిట్మెంట్ ఉంది రాజీవ్ గాంధీ మీద రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఖమ్మంలో చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి గెలిచి తీరుతా తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా అదేవిధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా ఫ్యూచర్ లో కూడా చేస్తా తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా